హాయ్ వ్యూయర్స్, ఈ వీక్ లో ఉండే గ్రహణం గురించి చెప్పదలుచుకున్నాను. చాలా మంది ఏంటి ఈ వీక్ పోయిన వీక్ కొన్ని ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే వచ్చారో గ్రహణముర్రి అనే సమస్య నిజంగా గ్రహణానికి సంబంధించేనేనా ఈ క్వశ్చన్ చాలా మందికి మనసులో ఉంటుంది. యాక్చువల్లీ గ్రహణముర్రి అనేది గ్రహణానికి సంబంధించి కాదండి. ఇది ఒక స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ, అంటే బోన్ ఫార్మేషన్ కానివ్వండి, మౌత్ డిఫెక్ట్స్, నెక్ డిఫెక్ట్స్ కనుక ఉన్నట్టయితే దాన్ని గ్రహణ మొర్రి అని చెప్పడం జరుగుతుంది. ఇది ఎక్కువగా మేనరిక వివాహాల్లో చూస్తాం. మేనరిక వివాహాలు ఉన్నప్పుడు అంటే రిలేటివ్స్ లో మ్యారేజెస్ అంటూ జరిగినప్పుడు ఈ సమస్య అనేది ఏర్పడుతుంది. కానీ ఇది డెఫినెట్లీ గ్రహణానికి సంబంధించింది అయితే కాదండి. కానీ ఇది ఏంటి, ఎక్స్రే రేడియేషన్ పరంగా ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎక్స్రే రేడియేషన్ ఎక్స్పోజర్ జరుగుతుందో వాళ్ళల్లో మోస్ట్ కామన్ గా చూస్తాం. అంతే తప్ప సూర్యగ్రహణానికి కానీ చంద్రగ్రహణానికి కానీ రిలేటెడ్ గా అస్సలు కాదు. సో దానితో పాటుగా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, గ్రహణానికి రేడియేషన్ వేవ్స్ అనేది కొన్ని రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఆ గ్రహణ టైంలో మాత్రం బయటికి వెళ్ళకూడదు. సో ఎక్స్పోజర్ అనేది జరగకూడదు తప్ప పడుకోకూడదు, కూర్చోకూడదు, నిల్చోకూడదు, నీళ్లు తాగకూడదు, తినకూడదు, ఇలాంటివన్నీ నియమాలు కూడా చాలా మూఢనమ్మకాలు. ఇంత మూఢనమ్మకంగా వ్యవహరించడం నిజంగా కరెక్ట్ కాదండి. కొంతవరకు ఎక్స్పోజర్ జరగకుండా ఉంటే సరిపోతుంది. అంతే తప్ప నీళ్లు తాగకుండా తినకుండా కూర్చుని వాళ్ళు ఖాళీ కడుపుతో కూర్చున్నట్టయితే డెఫినెట్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ కి మంచిది కాదు. ఎందుకు అనే ఆలోచన కొంచెం చేయడం అనేది ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ కే కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఆలోచన మార్చుకుంటే చాలా మంచిది.